హాయ్ గైస్, నా పేరు రవి ఫ్రమ్ పిడుగురాళ్ళ ఎస్ఎస్ కార్ మెకానిక్ గ్యారేజ్ నుంచి మాట్లాడుతున్నాను. మనకు కస్టమర్ కాల్ చేశారు గూగుల్లో చూసి. మాది XUV 300 గేర్ పడుతుంది కానీ బండి అనేది ముందుకు మూవ్ అవ్వట్లేదని చెప్పి కాల్ చేశారు. ఓకే సార్ అని చెప్పి సార్ దగ్గరికి రీచ్ అయ్యాము. ఇది క్లచ్ కంప్లీట్ ఉంది సార్, మీకు బండి ఇవ్వాలంటే కష్టము, రేపైతే మీకు ఒంగోలులో డెలివరీ ఇస్తా అన్నాను. ఈ కార్ని మా గ్యారేజ్ కార్తో టో చేసుకొని వచ్చి వర్క్ స్టార్ట్ చేసాము. హైట్ సరిపోయిందా? ఇంత బర్రెనే క్లచ్ పెట్లు కోసం అటు చిన్నగా తీరా. లైవ్ లూప్ అటు ఇటు ప్లే లైట్గానే ఉందిగా, నార్మల్గా ఉంది. ఓకే, ఇక్కడ మనకు లైట్ ప్లే ఉంటే బాగున్నట్టు. గాయస్, XUV 300కి మనకు డీజిల్ వర్షన్కి క్లచ్ కంప్లైంట్ అనేది కామన్గా ఈ మధ్య రిపీట్ అవుతున్న ఇష్యూ. ఈ వెహికల్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా చూసుకుంటే 40K తిరిగింది. 40Kకి క్లచ్ ఇది ఈ పొజిషన్. ఇలాంటివి దగ్గర 10 దాకా వేసాము, 10 వెహికల్స్కి. అంతే అప్రాక్సిమేట్లీ 60,000 రీడింగ్స్కే ప్లేట్స్ అనేది ఎగిరిపోతుంది. అండ్ రిలీజ్ బేరింగ్ కూడా 40,000కి ఈ బేరింగ్ సౌండ్ అనేది కూడా వచ్చేస్తుంది. అండ్ మనం క్లచ్ ఫింగర్ చూసుకుంటే ఫుల్ స్క్రాచెస్ పడిపోయింది, ఫ్లైవీల్కి అనేది బాగా రఫ్ అయ్యి. స్పేర్స్ కూడా మనం జెన్యున్ స్పేర్స్ తెప్పించాము. ఈ బేరింగ్ వచ్చేసి మనకు TVV 300ది, XUV 300ది, స్కార్పియోది సేమ్ ఉంటుంది. క్లచ్ ప్లేట్, ప్రెజర్ ప్లేట్ మాత్రం కంపల్సరీ యాక్యురేట్గా మనకి బండికి ఏ టైప్ అవుతుందో ఆ టైపు మన పార్ట్ నెంబర్ పెట్టి తెప్పించుకోవాలి. వేరే తెప్పించుకుని మనకు సెట్ అవ్వదు. ఓన్లీ జెన్యున్ స్పేర్సే వేసుకుంటే చాలా బెటర్, వీటికి లైఫ్ ఉంటుంది ఈ బండ్ల వరకు. ఫైనల్లీ కస్టమర్కి ఒంగోలులో డెలివరీ ఇచ్చాము. మీ కార్ కూడా పిడుగురాళ్ళ సైడ్ ఏమైనా బ్రేక్ డౌన్ అయితే గూగుల్లోకి వెళ్ళేసి SS కార్ మెకానిక్ నియర్ మీ అని కొట్టండి. లేకపోతే SS కార్ మెకానిక్ పిడుగురాళ్ళ, లేకపోతే కార్ మెకానిక్ నియర్ మీ, ఏది సెర్చ్ చేసినా మీకు వచ్చేస్తుంది. బిసైడ్ కొండమూడు అనే అడ్రస్ కాంటాక్ట్ అవ్వండి, కంపల్సరీ మీకు జెన్యున్ సర్వీస్ చేసి ఇస్తాము.